ఒక మనిషి గొప్పవాడు కావాలి అంటే శ్రమ పడాలి. సమాజంలో ఓ మనిషి గొప్ప పేరు వచ్చింది అన్న, పేరు రావాలి అన్న కష్టపడాలి, శ్రమ పడాలి. శ్రమ పడటం పరీక్ష. సుఖపడాలి అంటే శ్రమ పడాలి. మనిషి ఈ భూమి మీద సుఖపడటం కోసం తెల్లవారి 6 కాడి నుంచి లేచిపోయి ఎంతో ప్రయాసంతో శ్రమ పడుతున్నాడు. దేనికోసం శ్రమ పడుతున్నాడు? దేహం కోసం శ్రమ పడుతున్నాడు. ఈ కనిపించే ఈ దేహం కోసం, మనిషి ధరించుకున్న ఈ దేహం కోసం శ్రమ పడుతున్నాడు. శ్రమ పడాలా? ఈ లోకంలో బతకాలి అంటే శ్రమ పడాలి. శ్రమ పడని వారు కొందరు ఉంటారు, వాళ్ళే సోమరులు. మానవ జీవితం అంటేనే శ్రమ, పోరాటం అండి, పోరాటం. నేను మా అమ్మ అన్నంతో కలవటానికి నాతో పాటు ఎందరో కొన్ని కోట్లు వచ్చేసాయి కణాలు. ఈ కణాల ఈ ఎన్నో కోట్లు వచ్చి నాతో పాటు కోట్లు వచ్చాయి కదండి నా తల్లి అన్నం దగ్గరికి వెళ్ళడానికి. ఇగో ఈ మట్టి బొమ్మను ధరించుకొని రావడానికి అక్కడే కదా ఉంది ఇండస్ట్రీ. మరి అది పోరాటం కదా, అది శ్రమ కాదా? ఆ శ్రమలో గెలిచాను. నా గొప్పతనం కాదు, దేవుడు గెలిపించాడు. మీరు గెలిచారు, దేవుడు గెలిపించాడు మిమ్మల్ని. ఆ శ్రమలో, ఆ పోరాటంలో మిమ్మల్ని గెలిపించి భూమి మీద తీసుకొచ్చాడు. ఆ రూపం ఇచ్చి, ఆకారం ఇచ్చి. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి దేవుణ్ణి గెలిపించాలి. నన్ను గెలిపిస్తారు అనే ఉద్దేశంతో ఆ రోజు ఆ పరుగు కోట్ల కణాల పోటీలో నువ్వు రాలిపోకుండా, నువ్వు ఓడిపోకుండా నిన్ను గెలిపించి నీకు ఈ రూపం ఇచ్చి భూమి మీదకి తీసుకొచ్చాడు నా తండ్రి, మన తండ్రి, అందరి తండ్రి. భూమి మీదకి వచ్చినప్పటి నుండి బాల్య దశ వచ్చినంత వరకు, యవన దశ వచ్చినంత వరకు, వృద్ధాప్యం వచ్చినంత వరకు మనిషి దేవుడి కోసం శ్రమ పడటానికి ఇష్టపడుతున్నాడా? ఏమండి, తన కోసమే శ్రమ పడటానికి ఇష్టపడుతున్నాడా? తన కోసము శ్రమ పడటానికే ఇష్టపడుతున్నాడు. తన కోసము శ్రమ పడటానికే ఇష్టపడుతున్నాడు. అందుకే పౌలు గారు అందరూ సొంత కార్యములు చూసుకుంటున్నారు, దేవుని కార్యాలు చూడలేదు అని చెప్పాడు. అంటే మనిషి తన సొంత కార్యంపై శ్రమ పడటం మీద ఉన్న ఆనందం దేవుని మీద లేదు, లేకుండా పోయింది. మనకి శరీరం అంటే చాలా ఇష్టం కదండి మనిషికి. వదిలేసే శరీరం అంటే ఎంత ఇష్టపడతాడు మనిషి.